హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇంట్లో ఈ రోజు మా అమ్మ మామిడికాయ పచ్చడి పెడుతుంది. ఆ వీడియో మీకోసం చూసేసేయండి. సంగయ్య తిను, తీయే ఉంది. మంచిగా ఉంది కదా. ఇవి ఎన్ని కిలోలు అయితే జోకాలి. వక్కలు ఎందుకు జోకినంటే కిలోకు పావు కిలో ఉప్పు వేయాలి. ఈ జోకి పోతే కరెక్ట్ ఉంటది. ఇప్పుడు ఉప్పు పోసిన అందులో ఇప్పుడు చిటికడంతా పసుపు వేయాలి. ఇప్పుడు కొంచెం ఆవాల పొడి పోసి కలపాలి. వక్క గట్టిగా ఉంటుంది. కొంచెం రేపు తాలు పెట్టేటప్పుడు మళ్ళీ కలపాలి. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఈ మూత పెట్టి పెట్టుకోవాలి. పెట్టుకొని రేపు పోపు చేసి కలపాలి. రేపటి వరకు ఉప్పు కరుగుతుంది. మంచిగా కరిగినాక రేపు తాలు పెట్టాలి. ఈ ఆవాలను కొంచెం వేపుకొని పొడి పట్టుకోవాలి. ఈ వేయించిన ఆవాలను పొడి చేసుకోవాలి. అవి చల్లారేంత లోపల పోపు రెడీ చేసుకుందాం. 4 కిలోల వక్కలు అయినాయి. 4 కిలోల వక్కలకు కిలో నూనె వస్తున్నా. ఈ పోపులోకి ఏమేమి కావాలనో అన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని పోసిత్తులు, ఇది వెల్లిపాయల ముద్ద. నూనె వేడైన తర్వాత ఇవన్నీ ఇందులో వేసి ఎల్లిపాయల ముద్ద వేసి తర్వాత కలుపుకోవాలి. పోపు చేసేది అయిపోయింది. ఇది చల్లారేలోపు ఆవ పొడి పట్టుకొని రెడీ పెట్టుకోవాలి. పోపులకు కావాల్సిన వస్తువులు: కారం, మెంతి పొడి, ఆవ పొడి, ఎల్లిపాయలు. ఇది పోపు చల్లారింది. ఇప్పుడు ఇవన్నీ ఇందులో పోసి కలపాలి. కిలో వక్కలకు అద్దపావు కారపొడి చొప్పున కలుపుకోవాలి. 4 కిలోలు అయింది వక్కలు, అర్ధ కిలో కారపొడి కలుపుతున్నా.
రుచికరమైన మామిడికాయ చట్నీ రెడీ అయింది. ఇప్పుడు డబ్బాలో పెట్టి నిల్వ పెట్టుకోవాలి. ఆహా ఏమి రుచి. Please subscribe my channel. Thank you.